జీసస్ క్రైస్ట్ ఈజ్ ద బెస్ట్ టీచర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అత్యుత్తమైన బోధకుడిగా ఆయన ఉన్నారు. ఒకనొక సందర్భంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 5వ తారీఖు మనందరం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుగుతాం, టీచర్స్ డే. ఆయన ఒక సందర్భంలో ఎవరు అడిగారట, సార్ మీరు చాలా జ్ఞానం కలిగిన వారు, మీరు ఆక్స్ఫోర్డ్లో ఆయన ఐ థింక్ చాలా ఉన్నతమైన స్థితిలో ఆయన ఉన్నాడు ఆ టైంలో, ఆక్స్ఫోర్డ్లోనూ ఆ తర్వాత అనేక యూనివర్సిటీలో ఆయన విద్యను అభ్యసించినప్పుడు చాలా గ్రేట్ స్కాలర్గా ఆయన్ని సంబోధించేవారు. ఆయన ఎవరు అడిగారట, చాలామంది మిమ్మల్ని గౌరవిస్తున్నారు, మీరు చాలా గ్రేట్ స్కాలర్గా, మీ దృష్టిలో అత్యుత్తమైన బోధకుడు ఎవరైనా ఉన్నారా అని అడిగితే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, హీ సర్వ్డ్ యాజ్ ద సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి 2వ రాష్ట్రపతిగా అత్యుత్తమైన సేవలు అందించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్పిన మాట ఏంటో తెలుసా, ప్రపంచంలో గురువు అని పిలవగలిగిన వాడు యేసు ప్రభు మాత్రమే అన్నాడు. దేవుడు నా మనస్తోత్రం కలిగిన గాక. ఎందుకు ఆ పదాన్ని వాడారు అంటే, గురువు అనే మాట లేదా గురు అనే మాట మనం చూస్తే సాంస్క్రిట్లో గు అండ్ రు అనే మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, చీకటిలో నుండి ఒక వ్యక్తిని వెలుగులోని తీసుకొచ్చేవాడు గురువు అని సాంస్క్రిట్లో అర్థం ఉంది. గురువు అనే మాటకు అర్థం అదే.